చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. బయట చెప్తారా? మా వందనాలు. సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. జాగ్రత్తగా వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండేను. ఓ చక్కని సందర్భాన్ని యెషయా పాస్టర్ గారు మాట్లాడుతూ ఆయనకు వచ్చిన దర్శనాన్ని పంచుకుంటున్నారు. సింహాసనానికి సమీపంగా దూతలు ఉన్నాయని, వాటిని శరాపులు అని పిలుస్తారని, మహాదూతలుగా పిలబడుతున్న వాటికి 6 రెక్కలు ఉన్నాయని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయని ఓ చక్కని దర్శన భావాన్ని యెషయా పాస్టర్ గారు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. దేవదూతల జ్ఞానాన్ని గురించిన ప్రస్తావనలో భాగంగా మనం అధ్యయనం చేస్తున్న విషయాలు ఇవి. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్తున్నాయి, చెప్పగానే చెబుతున్నాయి. ఒకరోజు మనం కూడా పక్షిరాజులాగా రెక్కలు దాల్చి ఆకాశంలోనికి ఆయన కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా ఎగిరి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే, కొనిపోబడాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని బైబిల్ చెబుతుంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా ప్రస్తావనలోకి రావాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? తీరిగ్గా తేరగా వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన ఇది. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో బైబిల్ సెలవిస్తుంది మొర్దుకై బలమును గురించి. సంసోను బలమును గురించి అంటే నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠితుడు గనక మాట్లాడే అవకాశం లేదు. బలవంతుడు, సింహబలుడు అని చెప్పొచ్చు. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి కోసం, ఓ ద్వారపాలకుడు, చెర్ర పట్టబడిన యూదుడు, బెన్యామీను గోత్రికుడు పిలబడుతున్న మొర్దుకై గురించి ప్రభు అన్నాడు. మొర్దుకై బలమును గురించి. ఏంటా బలం? బెన్యామీను గోత్రాన్ని గురించి చెప్పాను. తన తండ్రి ప్రార్థన వలన దుఃఖపుత్రుడుగా ఉన్న బెనోనిగా ఉన్న బెన్యామీనుగా తీర్చిదిద్దబడ్డాడని, కుడి చేతి పుత్రుడిగా మారాడని, దేవుని కుడి చేతిలో రాజధనం ఉందని, రాజరికని దేవుడు ఇచ్చాడని, మన కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలని, ఆత్మీయ దైవజుడు మనకు కలిగి ఉండాలని. ఏంటి మొర్దుకై బలం? ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాలు. ద్వారపాలకుడుగా ఉన్న ఈ మొర్దుకై ఒక చిన్న సమాచారం ఇవ్వడం వలన రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడని, నమ్మకస్తుడు. మొర్దుకై బలం ఏంటి? నమ్మకత్వం. నమ్మి నానబోతే పులిసి బూరులయ్యాయి, గారులయ్యాయి కాదు, నమ్మకత్వాన్ని కనపరిచాడు. సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తుడికి మెండైన దీవెనలు. అటైతే ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? పౌలు అపోస్తలుడు అంటున్నాడు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని. ఒక దైవజనుడిగా మీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక 5 ప్రాముఖ్యమైన సంగతుల మీద తీసుకొని వచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుని వాడుకుంటాడు. దైవజనుడిని, ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి ఎదుట, సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలి. రక్షింపబడి మనల్ని గాల్లో వదిలేయలేదు. పూట కూలి వానింటికి చేర్చినట్లుగా ఆయన మనల్ని ఒక సహవాసంలోకి చేర్చాడు. నీకు తగిలిన గాయాలు కట్టబడ్డానికి, నువ్వు ఆరోగ్యంగా తీర్చిదిద్దబడ్డానికి పూట కూలి వానింటికి ఒక సహవాసం దేవుడు జతపరిచాడు. సహవాసంలో నమ్మకంగా మనం ఉండాలి. ప్రార్థనకు వచ్చి అలా వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా? కాదు. మనందరికి బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఆయన సంఘానికి శిరస్సు,
సంఘంలో మనందర అవయములుగా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలోనికి, పరిచర్యలోనికి పాలు పొందే వ్యక్తులుగా మారాలి. అంటే ఏదో ఒక పరిచర్య, సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, మన ఇష్టాన్ని బట్టో, సేవకుల ప్రోద్బలాన్ని బట్టో, లేక దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచర్యలకు ఇన్వాల్వ్ అవుతాం. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. ఐదోదిగా, మన జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. నా కష్టం ఇది, నా చెమట, లేక నా సంపాదన అంటే నాశనం అయిపోవడమే. యెహోవా అందరికీ బలము దయచేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఓపికతో బలముతో పనిచేస్తున్నావు గనకనే సంపాదించుకోగలుగుతావు. ఓపిక లేదు, బలం లేదు, ఆరోగ్యం లేదు, ఇంట్లో ఉండి మొలగడమే, ఉపయోగం లేదు. అంటే దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇస్తేనే సమకూర్చుకోగలుగుతున్నాం. అంటే మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. 4వ సందర్భాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. బైబిల్లో భక్తి జనం మనకు కనబడుతున్నారు. వీళ్ళు పరిచర్యలో, శిష్యరికంలో వారి నాయకులకి నమ్మకత్వంగా ఉన్నారు. నమ్మకత్వాన్ని కనపరిచారు అన్న సంగతి మనకు కనబడుతుంది. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుడిగా ఉండిపోయిన గెహాజీ. క్రొత్త నిబంధనకు వస్తే పౌలు గారి దగ్గర బలపడ్డ వాళ్ళు, బలోపేతమై దేవుని సేవకు అంకితమై సేవలో కొనసాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తి కోసమే పౌలు గారు అంటాడు, నా ప్రియ కుమారుడు, ఇష్టుడు అని, నమ్మకమైన వాడని. తిమోతిని గురించిన ప్రస్తావన మీ ఎదురు తీసుకొని వచ్చాను. సరే, వాళ్ళు శిష్యరికంలో ఉన్నారు కనుక నమ్మకాన్ని కనపరిచారు. దేవుడు ఒక హోదా ఇచ్చాడు. మరి విశ్వాసులకి అవకాశం లేదా పరిచర్లో పాలు పొందే అవకాశం? అంటే శిష్యరికంలోకి వచ్చే వాళ్ళని పరిచయం చేయాలా? సేవకులు వెంబడించే వాళ్ళేనా? విశ్వాసులకి ఆధిక్యత లేదా? మనం చూసాం ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగం. నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. నాకు పరిచర్య చేసే లేవీయులను. అసలు లేవీయులు ఎవరో? బైబిల్లో యాకోబు అన్న వ్యక్తి మనకు కనబడతారు. ఈయనకి 13 మంది పిల్లలు, 12 మంది మగ పిల్లలు, ఒక్కనొక్క కూతురు. ఈ 12 మంది మగ పిల్లల్లో 3వ కొడుకు పేరు లేవి. ఈ లేవిలో నుంచి ఉద్భవించిన జనమే, గోత్రమే, లేక వంశవృక్షమే లేవీయులుగా పిలవబడ్డారు. వీళ్ళు పరిచర్య చేసే భాగ్యం, 12 గోత్రాలు ఉన్నాయి కదా, మరి లేవి గోత్రానికి ఎందుకు ఆధిక్యత వచ్చింది? లేవి గోత్రానికి ఎందుకు అంత ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు అని ఆలోచిస్తే, వీరి చరిత్ర మనం తొంగి చూస్తే, ఆదికాండం 34వ అధ్యాయంలో వాళ్ళ చెల్లి దీనా చెరపబడిందని, ఏదో జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది సరి చేసుకుందామని అవతల వ్యక్తి తన కొడుకుతో వచ్చి మాట్లాడి వియ్యమందడానికి వస్తే, వీళ్ళు కయ్యానికి కాలు తోవడానికి రెడీగా ఉంటే తండ్రి గద్దిస్తే, మందలిస్తే మనసులో కోపాన్ని పెట్టుకున్నారు. బయట ప్రేమను కనపరుస్తా వాళ్ళతో వియ్యమందడానికి ఇష్టపడ్డారు. మేము మా పిల్లలు మీకు ఇవ్వాలంటే మీరు సున్నతి తీసుకోవాలి, మేము దేవుని జనం కనుక ఎవరికి పడితే వాళ్ళకి మేము పిల్లల్ని ఇవ్వకూడదు, మీ పిల్లల్ని మేము చేర్చుకోవాలన్నా, మా పిల్లల్ని మీకు ఇవ్వాలన్నా ఒక సున్నతి సంబంధం మనకు ఉండాలంటే అందరూ ఇష్టపడతారు. సున్నతి చేయబడిన తర్వాత యూదులు ధర్మం ప్రకారంగా, పాత నిబంధన లెక్క ప్రకారంగా సున్నతి చేయబడితే 15 రోజుల వరకు ఒక మనిషి కదలడానికి వీలు ఉండదు. అలా మంచాన పరిమితం అయిపోవడమే. అట్లా వాళ్ళు కదలక మెదలక మంచాన పరిమితం అయిపోతే రాత్రికి రాత్రే కత్తి చేత పట్టుకొని లేవి, షిమియోన్ ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒక పట్టణంలో ఉన్న పురుషులను మొత్తం హతమార్చేస్తారు. తండ్రి అది చూసి, ఆ రక్తపాతను చూసి అదురుపోతాడు. ఏందిరా ఇంత దుర్మార్గులు ఉన్నారు, అసలు మీరు నా కడుపునట్టు పుట్టారా, ఒరే ఇంత దారుణాన్ని కొడిగట్టారు, తెల్లవారితే తెలిస్తే మళ్ళీ బతకనెత్తారా,
అని అల్లకొల్లాలమైపోయాడు తండ్రి. కోపిష్ఠులు, దుర్మార్గాన్ని వ్యక్తపరిచిన వాళ్ళు, లోపల ద్వేషాన్ని పెట్టుకొని బయటికి నవ్వుతూ పలకరించిన దుర్మార్గత లేవి సంతతికి ఉంది. ఆ రోజుల్లో ఆస్తి పంపకాలు ఏదంటే తండ్రి ఇచ్చే ఆశీర్వాదమే. కనుక తండ్రి అవసాన కాలం ఉన్నాడని తెలుసుకొని ఆయన కూడా రేపో మాపో అనుకున్నాడు కనుక ఆస్తి పంపకాలు చేసినప్పుడు ఎట్లాగైతే పిల్లలు మొత్తం పిలిచి, ఒరే ఇది నీకరా అది నీకరా అని చెప్పేసి తగాదలే వ్యవహారాలు పెట్టుకోకండ్రా, తలకాయలు పగలు కొట్టుకోకండ్రా అని ఎలాగైతే ఈనాటి తరం ప్రయత్నాలు చేస్తూ ఆలోచన చేస్తారో, ఆ రోజుల్లో యాకోబుకి ఏమీ లేదా, కట్టుకోవడం వస్త్రమే ఉంది, తినడానికి తిన్నుంది, కానీ ఏమీ లేదని చెప్పడానికి లేదు. సమృద్ధి కలిగిన వ్యక్తి. పిల్లలు కూడా ఆస్తి కొరకు తగాదాలు ఆడడం, గందరగోళం చేయడం కనబడలే. తండ్రి ఆశీర్వాదం, వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటే అదే 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 గొప్ప అనుకున్నారంతే. తండ్రి ఆశీర్వదిస్తా ఈ లేవి షిమ్యోల గురించి అంటాడు, వీళ్ళ సంఘంలో చేరొద్దురా నాయన. 49వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మీరు చూస్తే దేవుని ఆలోచన ఎలా ఉందంటే, వీళ్ళు శపితమైన జనం అని దేవుని ఆలోచనని ఓ కన్న తండ్రి వాళ్ళ మీద పలికేసాడు. ఇక వాళ్ళని శాపం తప్ప ఏమీ ఆలట్లేదు. ఇలా జరుగుతున్న చరిత్ర భాగాన్ని మనం అధ్యయనం చేస్తే నిర్గమాకాండం 32వ అధ్యాయంలోకి వస్తే ఒక అద్భుతమైన ప్రస్తావన కనబడుతుంది. పాస్టర్ గారు లేడని, ఆయన ఏమైపోయాడో తెలియదని, నడిపించేవాడు లేడని, ఒక ఆకారం సిద్ధపరుచుకొని ఇదే మా దేవుడని తిరణాలు చేస్తా, గందరగోళం చేస్తా, డ్యాన్స్ పిల్లలు తెచ్చి డ్యాన్సులు చేస్తా, గందరగోళం చేస్తూ ఉంటే మోషే గారు 40 రాత్రి పగలు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించి మొరపెట్టి దేవుని ఆలోచన పట్టుకొస్తూ ఉంటే, యెహోషువ ఏమో పాలెంలో ఉండకుండా ఆ గుడారం మాట ఉంటాడు. యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ ఏంది గోల, ఇది యుద్ధ పేరు లేగలేదే, విజయ పేరు లేగలేదే, ఇదేదో సంగీత విభేరు లాగా ఉంది, మ్యూజికల్ బ్రాండ్ లాగా ఉంది అని చెప్పి ఆచార్యం తొంగి చూస్తే అదే పరిస్థితి. గందరగోళంగా ఉన్నారు. మోషే గారు వచ్చి ఇక వాళ్ళని గద్దించి, అహరోను గారిని గద్దించి, ఏంది ఇది సేవ, ఏంది సేవ, జనాల్ని ఎందుకు అట్లా వదిలిపెట్టావు, కట్టలు లేకుండా తిరుగుతున్నారు అని కరాఖండి గద్దిస్తే అహరోను అంటారు, వీళ్ళు దుర్మార్గులయ్యా, వీళ్ళ మాట వినపోతే నా పోస్టింగ్ పోద్ది, ఏంది నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారు బాబు, నీకు వందనాలు, ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళ కర్మ వాళ్ళు తగలాడిని అని కామైపోయానయ్యా అని చెప్తే, ఏందిరా ఈ సేవ, ఏందిరా ఈ భక్తి, దేవుడు మెచ్చే భక్తి చేయాలరా, దేవుడు మెచ్చే సేవ చేయాలరా అని ఇలా పోల్చుకుంటే మాది కొన్నిసార్లు అహరోను మినిస్ట్రీ అయిపోతుంది. ఏ మినిస్ట్రీ? అహరోను మినిస్ట్రీ. మనుషుల్ని మెప్పు కోరి, మనుషులు సంతోషం కోరి కొన్నిసార్లు మేము తగ్గుమొహం పడుతుంటాం చూసారా. అప్పుడు మీరు అనుకుంటారు, మా పాస్టర్ గారు మంచోడండి, కమ్మనోడు దొరికాడండి, చక్కనోడు దొరికాడండి, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్, మీరు ఏదంటే అది, మీరు ఎంత అంటే అంత అంటే బాబు, మళ్ళీ తేడా పడితే మళ్ళీ మా పోస్టింగ్లు పోతాయి, మళ్ళీ మీ నోట్లో మళ్ళీ మేము నానేది ఎందుకు, మీరు ఏదంటే అది, మీరు నరకని పోతే పోండి. నలుగురితో నారాయణ కులంతో చెప్పండి, ఉన్నారా నిద్రపోతున్నారా, సొత్తానే ఉన్నారు చెప్పండి, నలుగురితో నారాయణ, గోవింద గోవింద గోవిందపురంలో ఉండమే, దేవుడికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మోషే గారు అంటాడు, దేవుని పక్షుల పక్కరండి అనగానే 12 గోత్రాల్లో ఈ లేవి గోత్రికులు ఒక్కడు కూడా డౌట్ పడకుండా అందరూ పక్క వచ్చారు. మిగతా 11 మంది పాస్టర్ గారు ఉరుమురు చూస్తున్నారు, పళ్ళు కొరుగుతున్నారు, కారాలు మిరియాలు బుసలు కొడుతున్నారు, ఒక్కొక్కడు పొగరెక్కిన ఆంబోతులు చూసినట్టుగా రంకిలు ఎత్తనట్టు చూస్తున్నారు ఒక్కొక్కడు. వీళ్ళు మాత్రం అసలు ఎవరికి మనకు అవసరం లే, మనకు దేవుడు కావాలరా నాయన, శాపం వెళుతుందిరా, దరిద్రం వెళుతుందిరా, నాశనం ఎత్తి మీద వెళుతుందిరా, దేవుడు తప్ప మనల్ని ఎవడు నిలబెట్టలేడు అనుకున్నారేమో. ఈ లేవి గోత్రిక అందరూ దేవుని పక్కనకు వచ్చారు, దేవుని పక్షంగా మారారు. కత్తి చేత పట్టుకొని తన మన అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు అక్కడ నరికిపడే. అక్షరార్థం చూస్తే
దేవుని మనసు అర్థం కాదు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే బైబిల్ చెబుతుంది అక్షరం చంపుద్ది, ఆత్మ జీవింపజేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొన్నిటిని అక్షరార్థంగా చూస్తే బైబిల్ చదవబుద్ధి కాదు. ఏంది దేవుడు చంపమంటాడేంది, చంపేది ఎట్ట? అక్షరం చంపుద్ది, ఆత్మ జీవింపజేస్తుంది. దీని నడక, దీని క్రమం యోహాను సువార్త 15వ అధ్యాయంలో కనబడుతుంది. పనికిరాని తీగలు కత్తిరించబడాలి అంతే. జిగిడి దోస్తండి, ఒక కంచాలు అన్నం తిన్నామండి, ఒకే సిగరెట్ ఇద్దరు తాగేవండి. అబ్బో మామూలు కాదు. నువ్వు మారావు, ఇప్పుడు ఆడు మారలే. ఇప్పుడు రమ్మంటాడు, ఏమంటాడు? నువ్వు మాతో తాగొద్దురా, నువ్వు చర్చికి వెళ్తున్నావుగా, చర్చికే పోతలిగా, నువ్వు మాత్రం మాతో పాటు వచ్చి బాందీ షాపులో కూర్చుంటే చాలు, నువ్వు దంసపు తాగు, మేము మా కార్యక్రమం ఏం చేస్తాం. ఇప్పుడు కళ్ళు కొండల పక్కన ఉన్నాయి, తాడి చెట్టు కింద కూర్చున్నాను, నేను పాలే తాగుతానంటే ఎవడు నమ్ముతాడండి? నేను తాగేది పాలే అంటే నమ్ముతారా కొంతమంది? ఏంది బాందీ షాపులో కనపడ్డాడు, బాకీ నువ్వు తాగలే. ఈ డైలాగ్ నన్ను అందరు ఎట్టు అనుకుంటున్నారు ఏమని. నేను మా ఫ్రెండ్స్ రమ్మంటే నేను ఆడికెళ్ళి థమ్సప్పే తాగా. వీళ్ళందరూ నన్ను అట్ట అంటున్నారు కనుక, వీళ్ళందరూ పాస్టర్ గారు చెప్తారా, పాస్టర్ గారు నన్ను అడుగుతాడా కనుక నేను మందు తాగుతా. తాగు, ఎవడు పోతాడండి, ఎవడు పోతాడు? అందుకని కీర్తనగాడు ఏమన్నాడు? దుష్టుడు ఆలోచన చొప్పున పాపుల మార్గాన అపహాస కూర్చుండే చోట ఏం చేయాలా? అది లెక్క. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తెక్కలోడు తిరణాలకి వెళ్తే ఎక్కడం దిగడం సరిపోయిందట మనకి అన్నట్టు ఉంటుంది భక్తి. మనం ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో ఆ స్థలాల్లోనే ఉండాలి. జోషి గారు అని ఓ పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సడన్గా రోడ్ పక్కనే బ్రాందీ షాప్ ఉంది, అక్కడే ఆటోలు కూడా ఆగుతాయి దరిదాపుల్లో. 100 రూపాయలు మార్చి చిల్లర ఇవ్వాలి. ఊడేవట్లే ఊళ్ళేడు అన్నాడు. ఈ ఆటో డ్రైవర్ అంటాడు, పాస్టర్ గారు అని తెలీదు సార్, మీరు ఏమనుకోపోతుంది, అదిగో బ్రాందీ షాప్లోకి వెళ్ళి చిల్లరతే అండి అన్నాడు. సందేహిస్తున్నాడు, అరే బ్రాందీ షాప్ అయితే అక్కడ చిల్లర ఏందిరా అని. సరే చేసేదేముంది, ఈ టైంలో దొరకట్లేదని అట పోయి మార్చుకొచ్చాడండి. సడన్గా చూశాడు పక్క సంగతుడు. అందుకని అనుకోండి ఆదివారం ఎరగదెత్తాడు వాక్యం ఏంటి, అయ్యగారు శనివారం నాకి ఆదివారం వచ్చి ఎరగదెత్తనాడు వాక్యం అని. అసలు ఈయన ఆ ఊరు రాకముందు టామ్ చేసి పడేసాడు. మీ అయ్యగారు బాందీ షాపులో కనబడ్డాడు. ఎట్లా ఉంటుందయ్యా అంటే, పంతులు గారు ఎందుకు రాలేదయ్యా అంటే, కంటి కురుపు వచ్చింది ఒకడు అన్నాడు, దాని ఒకడు కాయ అన్నాడు, ఒకడు చెట్టు అన్నాడు, ఒకడు కొమ్మ అన్నాడు, ఒకడు కాయలు కాసి అన్నాడు, ఒకడు రాలుతా ఉన్నాయి అన్నాడు. వినేవాడు ఎర్రోడైతే చెప్పండి, ఎర్రోడైతే కర్రోడు కూడా కథలు చెప్తాడు. అసలు కంటికి కాయగా ఎక్కడేమిటి, ఆ కాయ సెట్ అవ్వడం ఏంటి, ఆ చెట్టు కాయలు రాయడం ఏంటి, అరే బుద్ధి లేనడు కావచ్చుగా. వాళ్ళు అన్నారండి, అందుకని అంటున్నావులే అండి. వాళ్ళు అన్నారంటే అన్నావా అంటే నీకు కూడా మనసులో ఉంది ఏదో ఒకటి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇక ఆ దెబ్బతో వాము నిజమేనయ్యో దేవుడు అన్నాడు, ఉండరాని స్థలాల్లో మనం ఉండరాదు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. పౌలు గారు ఏమంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని క్షేమాభివృద్ధి కలిగించవు కనుక పనికి మాల వాటిని కత్తిరించేయాలి. పనికిరాని తీగలు ఏం చేయాలి, కట్ చేసి పడేయాలి అంతే. 3 ప్రతిష్ఠించుకోండి. దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు. ప్రతిష్ట, వాళ్ళ ప్రతి ఇష్టం చెప్పుకున్నారు, దేవుని ఇష్టాన్ని కనపరిచారు కనుక దేవుడు అంటాడు, మీరు నా సన్నిధిలో నిత్యము నిలిచి ఉంటారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నువ్వు కూడా ఆదివారం క్రమంగా పాదానికి రావాలన్నా, క్రమంగా భక్తి చేయాలన్నా, యథార్థంగా బతకాలన్నా, విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా ఈ 3 లక్షణాలు ఉండాలి. ఏంటి? దేవుని పక్షంగా ఉండాలి. 2 పనికిరాని తీగలు కత్తిరించేయాలి. 3 నీ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని ఘనపరిస్తే నువ్వు సచ్చేదాకా నీ భక్తి జీవితంలో బ్రేకులు పడవు, బోల్తా పడదమండి, సాఫీగా వెళ్ళిపోద్ది. బ్రేకులు వేస్తావు, బోర్ల పడతావు, లెగుతావు, దెబ్బలు తగులుతాయి, తుడుచుకుంటావు, కట్లు కట్టించుకుంటావు, మరలా వస్తావు, మరలా బ్రేక్ వేస్తావు, మరలా బోర్ల పడతావు. ఇదే తంత పడ్డం లేగడం. నువ్వు పడినప్పుడు సడన్గా దేవుడు వచ్చాడు అనుకో, నా రకానికి పోతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలీదుగా. కనుక జాగ్రత్త భక్తి చేయాలి. మొత్తానికి వీళ్ళు దేవుని మనసును దోచుకున్నారు. ఎవరి మనసుని? మనం ఎవరి మనసు దోచుకోవాలి? ఎవరి మనసు దోచుకున్నా? నా మనసంతా ఈడొల్లంతా కొవ్వే, ఈడి మనసంతా నువ్వే, నా కళలు రాని ఈడు జబ్బు కల్లుడి, ఈ జబ్బు కల్లుడు చెప్పే డైలాగ్, నా కళలు రాని నా మనసంతా ఈడొల్లంతా కొవ్వే. వాడు రాస్తున్నాడు ఒక అమ్మాయికి టెక్స్ట్ మెసేజ్, గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా అని. ఏగాను ఈడు అనుకున్నాడు, ఇది చదివిందంటే ఈ పిల్ల గెంగరలు తిరిగి ఇక చూసుకో సూపులతో గుచ్చి అంతేగా, ఇక మామూలు కొడదా అనుకొని ఈడు టెక్స్ట్ మెసేజ్ పెట్టి పొద్దున్నే ఆ పిల్ల మెసేజ్ పెట్టింది చూసాడు. అబ్బో పొద్దున్న లేచి తలస్నానం చేసాడు, కొత్త ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడు, పౌడర్ కొట్టాడు, సెంటు కొట్టాడు, దేవుడికి 3 పొక్కలు దండం పెట్టాడు, ఇటు సంపలు వాయించుకున్నాడు, ముద్దు పెట్టాడు, ఓపెన్ చేసాడు ఫోను. ఆ పిల్ల ఏం పెట్టింది తెలుసా? చెప్పు తెగేలా కొట్టమంటావా, తెగిన చెప్పుతో కొట్టమంటావా అని. రెండోసారి చూస్తాడా? ఆడికి 2 ఏకమై పాకమవుద్ది ఆడికి. అట్ట ఉండాలి అంతే కదా. నేను లేకపోతే చచ్చిపోతాడు అంటున్నాడు, నేను లేకపోతే ఇక జారిపోతాడు. ఆడ జారిపోతాడు. నువ్వు జారిపోతున్నావుగా. అమ్మా యవన పిల్లలు జాగ్రత్త. ఈ మాయా ప్రేమలో పడి, మాయ ముసుగులో పడి జీవితాల్ని అధోపాతాలను ఈడ్చుకొని పోతున్నారు చాలామంది. నష్టపోతాం, మన జీవితాలు పాడు చేసే ప్రయత్నాలు ఇవి. నేను అంటాను, మనం దేవుని పక్షంగా ఉండి మనం పనికిరాని తీగలు కత్తిరించుకొని దేవుని ఇష్టాన్ని కనపరిస్తే నిత్యం ఆయన సన్నిధిలో ఉంటాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తానికి దేవుని సన్నిధిలో ఓ ప్రత్యేకమైన స్థానం వీళ్ళు పొందుకున్నారు. మంచిది. కన్న తండ్రి దేవుని ఆలోచన ఎరిగేమన్నాడు? మీరు శపించబడిన జాతి అన్నాడు. వాళ్ళ ఆత్మీయ తండ్రి, సేవకుడు, సంఘ కాపరి మోషే పాస్టర్ గారు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మీరు చూస్తే అక్కడ రాయబడిన మాట ఊరిము. చెప్పండి, ఊరిము పలకండి ఒకసారి ఆ మాట. తుమ్ములు ఉమ్ములు అన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కడు. తుమ్ములు లేవు, ఉమ్ములు లేవు. ఊరిము తుమ్మిమా సరిగ్గా చదవాలి. తుమ్ములు ఉమ్ములు నీ భక్తునికి జలుబు చేసిందా, లేకపోతే ఏమన్నా రోగాలు బయటపడ్డాయా? ఉమ్ములు తుమ్ములు కాదమ్మా. ఏంటి చెప్పండి అందరు. ఉమ్మిమ్ము తుమ్మురిమ్ము. అంతేకాదు ఉమ్ములు తుమ్ములు నీ భక్తునికి కలవు అంటే కరోనా వస్తే పక్కపోయిందే. ఇది కాదు. ఊరిమ్ము తుమ్మిమ్ము అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునే ప్రక్రియ అది. కొత్త నిబంధనకు వస్తే రోమా 12:2 ప్రకారంగా మన మనసు మారడం అంటే కన్నులు తెర్రబడ్డం, మనోనేత్రాలు వెలిగించబడ్డం. అంటే ఒక మాటలో చెప్పాలంటే శపితమైన జాతి దేవుని పక్షంగా దేవుని ఇష్టాన్ని అలాగే పనికిరాని వాటిని తొలగించుకోవడం వలన, కన్నులు తెర్రబడడం వలన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. మీరు మనోనేత్రాలు తెర్రబడిన జనం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ మనోనేత్రాలు తెర్రబడిన అనుభవం కోసం మనం చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనం మీద దేవాదేవుడు సింహాసనాసనుడుట నా కనులారా నేను
చూచాను అంటాడు. కనులు తెరబడ్డాయి. కన్నులు తెరబడిన అనుభవాల్లో పరిచర్య, మన ఆధ్యాత్మిక ఆ పరిపక్వత ఎలా ఉంటుందో చెప్పాను. ఎవరి రాజైన ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 చదవండి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాడు. అంటే గర్వం. రాజైన ఉజ్జియానగా గర్వం. గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్వాన్ని గురించిన ప్రత్యక్షత ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎక్కడ కూడా అతిశయపడకూడదు. డాంబిక తత్వాన్ని మనం కనపరచకూడదు. బైబిల్ చెబుతుంది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే దేవుణ్ణి కూడా ధిక్కరించే స్వభావం జీవపు డంబం. డాంబికులని బైబిల్ చెబుతుంది. అంటే వీళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి ఏదో అన్నట్టుగా, వాళ్ళకి తెలిసినంతగా ఎవడికి తెలియదు అన్నట్టుగా. బడాయి బచ్చా కూడలేక తినడానికి తినలేదు కానీ మీసాలకి ఈ డైలాగ్ మొత్తం వీళ్ళ మొఖాలు చూసే పుట్టిని. ఇటువంటి డైలాగ్ వీళ్ళు సృష్టికర్తలు. జాగ్రత్త. డాంబిక తత్వం వల్ల ఉండకూడదు. క్రైస్తవుల్లో ఇటువంటి డాంబిక తత్వాన్ని కనపరిచే వాళ్ళు అధికంగా ఉంటారు, సేవకుల్లో, విశ్వాసుల్లో. కానీ బైబిల్ చెబుతుంది మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఆమేన్. బాప్తిస్మ యోహాను అంటాడు, నేను తగ్గాలి, మీరు హెచ్చాలి. మనం తగ్గాలి, మనం మరుగైపోవాలి, ఆయన కనబడాలి. ఆ ప్రత్యక్షత మనకు రావాలి. ఆ ప్రకటన మనం పొందుకోగలిగితే 4 కొమ్ముల గురించిన ప్రస్తావన జకర్యా పాస్టర్ గారితో దేవుడు మాట్లాడుతూ అంటారు, ఇజ్రాయేలు వారిని, యోధా వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు ఇవి. చెదరగొట్టే కాదు, చెదరగొట్టేసినవి. చెదరగొట్టేవి కావు, చెదరగొట్టిన కొమ్ములు. అంటే ఆల్రెడీ ఈ కొమ్ముల వల్ల చెదరగొట్టబడతా ఉన్నావు. అంటే ఈ 4 కొమ్ములు ఆల్మోస్ట్ పనిచేస్తున్నాయి. ఇశ్రాయేలు వారు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనకు వచ్చేవారిలో, యెరూషలేము నివాసులు దేవుని సన్నిధిని అమితంగా ప్రేమించేవారిలో, యోధావారు అంటే స్తుతి అనుభవం కలిగిన వాళ్ళు, అంటే ఇంత లోతైన అనుభవం కలిగిన వారినే ఈజీగా ఈ 4 కొమ్ములు చెదరగొడుతున్నాయి. అంటే మిగతా వాళ్ళు ఈజీగా పండేస్తాయి కూడా అంతే, శుభ్రంగా పండేస్తాయి అంతే. ఈ 4 కొమ్ముల కొమ్ము మనం వీడికి ఎన్ని కొమ్ములు అంటాం అంటే 4 కొమ్ముల కొమ్ము గర్వం. అందుకనే ఈ ప్రకటన సంఘాన్ని నేను ఇస్తున్నాను. గర్వం అన్న పదం మనకేమి కొత్త ఏం కాదు, అది మనకి ఫెమిలరే, సన్నిహితమైన పదమే. కానీ తెలియకుండా మనలో ఆధ్యాత్మిక గర్వం, భక్తి గర్వం, కుల గర్వం, రకరకాల గర్విష్టి ఆలోచనలు మనలో ఏలుతా వస్తాయి. మనం వాటికి తావివ్వకూడదు. మనం దేవుని కనపరిచే అనుభవాల్లో బ్రతకాలి అన్నది దేవుని అభిష్టం, దేవుని ఆలోచన, దేవుని ఆ ప్రణాళిక. కనుక దాన్ని ఎరిగి బ్రతకడం వల్ల మన నిత్య రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ గర్వాన్ని గురించి చాలా సందర్భాలు మీద తీసుకొని వచ్చాను. గడిచిన వారం చెప్పాను గర్వం ఎంత ప్రమాదకరమైందో. దేవుని మరచు జనంగా మారిపోతున్నారు ఈ గర్వాన్ని బట్టి. మనం దేవుని మర్చిపోతున్నాం.